నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తిక్, నేను అరుణ. టుడేస్ టాప్ హెడ్లైన్స్ చూద్దాం. పక్కా ప్లాన్ ప్రకారమే సీఎం జగన్ పై హత్యాయత్నం. సింగ్ నగర్ పిఎస్ లో కేసు నమోదు. విచారణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. విద్వేష ప్రసంగాలతో ఉసిగొల్పుతున్నారు చంద్రబాబు, పవన్లపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. మేమంతా సిద్ధం 15వ రోజు బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల. రేపు మధ్యాహ్నం గుడివాడలో భారీ బహిరంగ సభ. కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో టీ కాంగ్రెస్ నేతల సమావేశం. పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ సీట్ల అభ్యర్థుల ఎంపికపై చర్చ. బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల. వికసిత్ భారత లక్ష్యంగా పనిచేస్తున్నామన్న ప్రధాని మోదీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగిన హత్యాయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు విచారణకు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. క్లూస్ టీమ్ సీసీ ఫుటేజీ, సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు సీఎం జగన్ పై హత్యాయత్నం ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనపై సీఈఓ మీనాను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రతిపక్ష నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై హత్యాయత్నం కేసును విచారించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఎస్పీ హరికృష్ణ నేతృత్వంలో 6 ఏసీపీలతో టాస్క్ ఫోర్స్ ఈ కేసును విచారించనుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ కాంతి రాణా కేసు విచారణకు ప్రత్యేక బృందాలను నియమించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు హత్యాయత్నం జరిగిన వివేకానంద స్కూల్ వద్దకు చేరుకొని ఆధారాలు సేకరించారు. డ్రోన్స్ సహాయంతో ఘటన జరిగిన ప్రాంతాన్ని మొత్తం పరిశీలించిన పోలీసులు చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ప్రత్యక్ష సాక్షులను విచారించారు. క్లూస్ టీం నేతృత్వంలో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు అటాక్ జరిగిన సమయంలో 20,000 సెల్ ఫోన్లు యాక్టివ్గా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటి వివరాలన్నీ సేకరిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే అటాక్ చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మీనాను కలిసి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు అనవసర ఆరోపణలు చేస్తున్న టీడీపీ, జనసేన నేతలను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ, రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. తక్షణం స్పందిస్తామని అన్నారు. వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు అనుకున్నది జరగనందువల్ల. సో మా వరకు మేము అడిగింది ఇక్కడ నియంత్రించమని అడిగాము. ముఖ్యమంత్రి జగన్ పై హత్యాయత్నం ఘటనను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఏకంగా ముఖ్యమంత్రిపైనే అటాక్ జరగడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ ప్రాథమిక సమాచారం సేకరించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని విజయవాడ సిపి కాంతి రాణాను సీఈఓ మీనా ఆదేశించారు. జగన్ పై హత్యాయత్నం నేపథ్యంలో అన్ని పార్టీల నాయకుల బహిరంగ సభలు, యాత్రలకు భద్రత పెంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏపీ డీజీపీని కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీఎం జగన్ పై హత్యాయత్నం ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో మల్లాది విష్ణు, రావిల కిషోర్ బాబుతో పాటు పలువురు నేతలు కలిశారు. సీఎం జగన్ పై దాడి వెనుక టీడీపీ ఉందని ఆరోపించారు. హింసను ప్రేరేపించేలా చంద్రబాబు ప్రసంగాలు ఉంటున్నాయని మండిపడ్డారు. డీజీపీ గారిని కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం మీద, దాడి మీద, దీని త్వరితగతిన దోషుల్ని పట్టుకోవాలి అని చెప్పని కోరడం జరిగింది. యాక్షన్ తీసుకోవాలని చెప్పని కోరడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి భాష, వాడుతున్నటువంటి భాష, ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి విధానం మేము ఎప్పటికప్పుడు కూడా మా టీం అంతా కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ కూడా ఆయన అదే ధోరణిలో కొనసాగుతుంది.
హింసని ప్రేరేపించే విధంగా, క్రిమినల్స్ని ప్రేరేపించే విధంగా ఆయన ప్రసంగాలన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి దీనికి ఈ దాడికి రాత్రి జరిగినటువంటి దాడికి, ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడికి కర్త కర్మ క్రియ తెలుగుదేశం పార్టీ అని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. విజయవాడలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనపై పోలీసుల నుంచి కూడా వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారి చర్యలు తీసుకోవాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరైతే నష్టపోతున్నారో, భయపడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు జన నీరాజనం చూసి అలాంటి వాళ్ళే చేసి ఉండాలి. ఈ కన్క్లూజన్కు రావడానికి అవకాశం ఉంది. మేము దానికే వస్తున్నాం. ముందుగా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారిని పరామర్శించాం. ఆయన ధైర్యంగా ఉన్నాడు. డాక్టర్లకు చూపిస్తున్నాం. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన మళ్ళీ ప్రచారంలో పాల్గొంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కూడా అప్రతిహతంగా మళ్ళీ రేపటి నుంచి మొదలవుతుంది. ఈరోజు ఒకరోజు విశ్రాంతి తీసుకుని ఎవరో తప్పించుకోవడం అయితే కుదరదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఉంది కాబట్టి మేము దానికి కంప్లైంట్ చేస్తున్నాం. వాళ్ళ డైరెక్షన్ ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. ఎలక్షన్ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్తో అంటున్నారు. వీ హోప్ వీలైన త్వరగా అది బయటకు వస్తుందని. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తేలుతుంది. ఎవడో దారుణమేవాడు, పని పట్టేవాడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద, ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడి మీద ఇంత దుస్సాహసానికి ఒడిగడతాడని అయితే అనుకోవు. బీజేపీ జనసేన కూటమిగా కలిసినప్పటికీ జగన్కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి వారవలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. బాబు అండ్ కో సీఎం జగన్పై దాడి చేసిందని ఆరోపించారు. వారు ఎన్ని హామీలిచ్చినా జనం నమ్మకపోవడంతో ఏదో విధంగా జగన్ను అంతమొందించాలనే కుట్ర పన్ని ఆయనపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. కారణం ఏదైతే నా మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిందానికి కారణం చంద్రబాబు నాయుడే బోండో తొత్తులతో చేయించాడనేది మా అందరికీ ప్రజలు అదే చెప్తున్నారు. మా అందరికి కూడా అనుమానం అదే. జన సముద్రం చూసిన తర్వాత వాళ్ళందరికీ కూడా గుండెలో రైళ్లు పరిగెత్తున్నాయి. చివరికి ఏమీ చేయలేక దాడులకు కూడా పాల్పడిన పరిస్థితి. రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెధవలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసాయని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇది ఒక టార్గెటెడ్ అటెంప్ట్ అన్నమాట. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏంటంటే ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రజాదరణ కానీ, ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానం కానీ, మళ్ళీ మనం ఓడిపోతున్నాం అనే ఒక బాధ కానీ టీడీపీ వాళ్ళకి, ఇవన్నీ కలిపితే నిన్నటి దాడి అనేది నా అభిప్రాయం, అనుమానం కూడా. ఈ అప్రజాస్వామికమైనటువంటి విధానం నారా చంద్రబాబు నాయుడు గారికి నేతితో పెట్టిన విద్య. చిన్నప్పటి నుంచి ఆయన చేస్తున్న పనులన్నీ కూడా అనైతికమైనవి, కుట్రలు, కుతంత్రాలతోనే తాను రాజ్యాధికారానికి వచ్చాడు, రాజ్యాధికారాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ప్రజలు ఆరాధిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని హతమార్చాలని ప్రయత్నం చేసే చంద్రబాబు నాయుడు గారిని భూస్థాపితం చేయబోతున్నారు. రేపు ఎన్నికల్లో రాజకీయంగా ఇక పనికి రాకోకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు కోసం నిరంతర శ్రామికుల్లాగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కర్కశంగా దాడి చేయించడం అనేది చాలా నీతిబాహ్యమైన చర్యగా అభివర్ణిస్తా ఉన్నాం. ఎందుకంటే దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా ప్రజాబలం పెరిగిన తర్వాత ప్రతిపక్షాలకి కళ్ళు కుట్టడం,
ఈరోజు చంద్రబాబు నాయుడు నైజం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కుట్రలు కుతంత్రాలను దాడులు అఘాయిత్యాలు హత్యలతోనే మిళితమై ఉంది. ప్రతిపక్షాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గూండాలు వైఎస్ఆర్ పార్టీ అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి లక్ష్యంతో చేసేటువంటి కార్యక్రమంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర శ్రేణులన్నీ కూడా ఖండిస్తున్నాయి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది తెలుగుదేశంకి అంతిమ గడియలని నేను ఈ చర్య ద్వారా ఈ మరింత అది వెనక్కి ప్రజలకు తిరస్కారానికి గురవుతారని తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు. రేపు మీరు పలాసే వస్తున్నారని చెప్పి నేను జస్ట్ ఇప్పుడే చూశాను. నిజంగా మేము చేయాలని అనుకుంటే మీరు పలాస పొలిమేర దాటి వెళ్ళగలరా? మీరు ఉద్దానం పొలిమేర దాటి మీరు వెళ్ళగలరా? ఏమిటిది? గౌరవంగా రాజకీయాలు చేయండి, హుందాగా రాజకీయాలు చేయండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని కోర్టులో శిక్షించాలని ఈ సందర్భంగా నేనైతే ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తెరలేపినటువంటి పరిస్థితులు, ఆయన చేపట్టినటువంటి బస్సు యాత్ర, రాష్ట్ర ప్రజల నలుమూల నుంచి కూడాను వస్తున్నటువంటి అనూహ్యమైనటువంటి స్పందన, ఆ వాతావరణం అంతా చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ, దాని వత్తాసు పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గారు బీజేపీ, వీరందరూ కూడాను వాళ్ళ ఉనికికే ప్రమాదం వచ్చిందని వాళ్ళే చర్చించుకుని అంతర్గత చర్చల్లో భావించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. సీఎంపై దాడి పిరికిపందల చర్యగా అభివర్ణించారు. విజయవాడ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా రోడ్ షో నిర్వహిస్తే అది చూసి తట్టుకోలేక దాడికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. రోడ్ షోకు ఆటంకం కలిగించేందుకే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడి చేసిన వారు ఎంతటి వారైనా, చేయించిన వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా సామాజిక న్యాయం అంటే ఏమిటో నిజంగా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిజమైన వారసుడిగా ఆయన ఆశయాలను అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇది పిరికిపందల చర్య. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 4.5 గంటల పాటు రోడ్ షో, దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో. అంత ప్రజాదరణ, అంత జనాదరణ ఏ నాయకుడికి రాల. అంత భారీ రోడ్ షో జరుగుతూ ఉండగా కొంతమందికి కళ్ళు కొట్టి, కొంతమంది అది భరించలేక, జనాదరణను భరించలేక, తట్టుకోలేక, ఈర్ష్యతో, ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. ఆ దాడి చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, చేయించిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే తప్పకుండా చట్టపరంగా వారి మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. సీఎం జగన్ కు ఆయన నిర్వహించే సభ యాత్రలకు విశేష ఆదరణ వస్తుందని చూసి టీడీపీ కూటమి ఓర్వలేకపోతుందన్నారు మంత్రి పినేపి విశ్వరూప్. సభ్య సమాజం తలదించుకునేలా సీఎం జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు. సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ గూండాల దాడి చేశారని ఫైర్ అయ్యారు మంత్రి పినిపి విశ్వరూప్. పచ్చ ముసుగులో ఉన్నటువంటి గుండాలు, రౌడీలు జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి దాడిని, తెలుగుదేశం పార్టీ గుండాలు జగన్మోహన్ రెడ్డిపై చేసిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే చర్య. ఈ పాశవిక దాడిని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా గర్హిస్తున్నారు. ఒక రాష్ట్రాధినేతగా, ముఖ్యమంత్రిగా ఎన్నికలలో ప్రజలకు తను చెప్పదలుచుకున్నది, తను చేసిన సంక్షేమం కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకున్నాడో చెప్పేటందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా మరి ప్రజల్లోకి వస్తుంటే తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ గూండాలు. ఎందుకంటే వారు ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని పార్టీలు ఏకమైనా వాళ్ళ సభలేమో వెలవలపోతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభకి ప్రజలు వెల్లువలా తరలి వస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడి హేయమైన పిరికి పంద చర్య అన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్. ఎన్ని కుట్రలు కుతంత్రాలు హత్య రాజకీయాలు చేసినా జగనన్న జనాదరణ సునామీ ముందు కూటమి పార్టీలన్నీ కొట్టుకుపోతాయని హెచ్చరించారు. ఇక సాక్షాత్తు ముఖ్యమంత్రి పైనే దాడి మీ దిగజారుడు రాజకీయతనానికి నిదర్శనమని విమర్శించారు. కుట్ర కోణంలో ఖచ్చితంగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఎప్పటికీ కూడా అది రాయితో దాడి అయిందా, లేదంటే ఒక క్యాట్ బాల్తోనో, లేదంటే ఎయిర్ గన్తోనే దాడి అయిందా అని కూడా ఇంకా తెలీదు. బట్ ఈసీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది. దీనిపైన దర్యాప్తు జరిపి త్వరగానే నివేదిక సమర్పించాలని కూడా ఈసీ కూడా చెప్పినారు. మన జగనన్న అభిమానం ఎలా ఉంటుంది అంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వెంటనే ట్వీట్ చేసి ఆయన త్వరగా కోరుకున్నాలని కూడా ట్వీట్ చేశారు. బస్సు యాత్రకు బ్రేక్ కోసమే ఈ కుట్రం జరిగింది అని నేనైతే బలంగా నమ్ముతున్నాను. సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాళ్లదాడికి పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురంలో వంగ గీత ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అందుకనే నిన్న విజయవాడలో ఎవరు అనుకోని విధంగా ఊహించని విధంగా వేలాది మంది లక్షలాది మంది తెరలు రావడంతో మరి ఆయన మీద దాడి చేయడం అనేది దుశ్చర్య. ఇది ఎందుకంటే ఇది చాలా అందరూ కూడా తీవ్రంగా మేమందరం ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు అనేవి మరి ఎవరు కూడా హర్షించరు. అందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ అసూయతో అక్కసుతో ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ఆ ప్రజాదరణ చూసి తట్టుకోలేని విధానంలో రాళ్ల దాడి చేయించడం, ఆయన మీద దాడి చేసి భయభ్రాంతులకి ప్రజల్ని గురి చేసి వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జనంకి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడిపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. సీఎం జగన్ పై దాడి ఘటనను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ నిరసనలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. గన్నవరంలో దిష్టిబాంబును దహనం చేశారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరి క్లాక్ టవర్ కోడల నుంచి జాతీయ రహదారి సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు హత్య రాజకీయాలు మానుకోవాలని, రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి వారువలకనే కుట్ర చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని వైసీపీ జగన్ అభిమానులే కాదు సామాన్య జనం, చిన్నపిల్లలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కూతురు కూడా జగన్ మామ త్వరగా కోలుకోవాలంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. నీకేం కావద్దని దేవుడికి మొక్కాను, త్వరగానే తగ్గిపోతుందిలే జగన్ మామ అంటూ ఆ చిన్నారి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దేవుడికి ముఖ్యం జగన్ మామ తగ్గిపోతుంది నీకు జగన్ మామ. సీఎం జగన్ పై జరిగిన దాడిని వైసీపీ జగన్ అభిమానులే కాదు సామాన్య జనం, చిన్నపిల్లలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ కోసం త్వరగా కోలుకోవాలంటూ దేవుడికి మొక్కుకుంటున్నారు. తాజాగా జగన్ పై దాడి ఘటన చూసి ఓ చిన్నారి వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకు ఏడుతున్నావు? ఏమవుతులే, జగన్కి తగ్గిపోద్ది కానీ లే. ఎందుకు కొడుతున్నారమ్మా? అన్నీ మంచి పనులు చేస్తుంటే మంచి పనులు చేస్తున్నారని ఒక్కళ్ళనే ఉండాలి కదమ్మా. మంచి పని చేసేవాళ్ళు, మంచి పని చేసిన వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. వాళ్ళు ఏమవుతులే, తగ్గిపోద్దులే. ఏంటమ్మా ఇంత తలికింది? జగన్ మామ నాకు తల్లికంది, నేను చూడలేకపోతున్నాను. ఇంత మంచి చేసి నీకు అలా ఉంటే
ఇద్దరికి ఇలా వచ్చామని. ఏపీ సీఎం జగన్ పై దాడి దృశ్యాలను టీవీలో చూస్తూ ఓ మహిళ ఉద్వేగానికి లోనైంది. జగన్ నేతపై జరిగిన దాడి చూస్తూ తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. తమ అభిమాన నేతపై దాడి జరగడాన్ని జీర్ణించుకోలేక ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. మనది శాంతికాముక దేశం. ఎవరిష్టమొచ్చినట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. కానీ ఓట్ల కోసం కొందరు గీత దాటుతున్నారు. ఆ కామెంట్లే అల్లరి మోకల్ని ప్రేరేపిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ను రాయితో కొట్టాలని చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆయనలా అన్నారో లేదో జగన్ పై దాడి జరిగింది. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికొక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన దాడి బాధాకరమన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాస్వామ్యంలో హింసతో కూడిన కార్యక్రమాలు మంచిది కాదన్నారు. అటువంటి ఘటనలను ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా సరే సమర్థించరన్నారు. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛకి ఎవరి భావజాలాన్ని వాళ్ళు విస్తృతంగా మాట్లాడుకోవటానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి హింసతో కూడినటువంటి కార్యకలాపాలు జరగడం ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై స్పందించారు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని కోరారు ఆయన. ఎవరైనా సరే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి పైన ఎవరు దాడి చేసినప్పుడు కూడా అది మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా సరే సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి, నిజాలు బయటికి తేలాలి, దోషులకు శిక్ష పడాలి. ఎక్కడ కూడా నేను ఇంతకుముందు చెప్పాను, ఏ రకమైనటువంటి వైలెన్స్ అయినా, ఏ రకమైనటువంటి బ్లడ్ షెడ్ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతీయ జనతా పార్టీ జీరో టాలరెన్స్ పాలసీ అని చెప్పాను. జీరో టాలరెన్స్ పాలసీ. ఎవరైనా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు ఉదయం 9 గంటలకు కేసరిపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, జొన్నపాడు, జనార్దనపురం మీదుగా గుడివాడకు చేరుకుంటుంది. రేపు మధ్యాహ్నం 3:30 గుడివాడలో బహిరంగ సభ జరగనుంది. మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం హనుమాన్ జంక్షన్, జాతీయ రహదారి గొండుగలడు మీదుగా నారాయణపురం చేరుకోనుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. దేశంలో 2004 చరిత్ర పునరావృతమై ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2004లో షైనింగ్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ ఇప్పుడు వికసిత్ భారత్ పేరిట అదే ప్రయోగం చేసిందని ట్వీట్ చేశారు. అప్పుడు సోనియా నేతృత్వంలోని ప్రజలు 2 సార్లు బీజేపీని ఓడించారని, ఇప్పుడు కూడా రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ను గెలిపిస్తారని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చల్లని చెక్కులా ఉందంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సంకల్ప పత్ర పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కలిసి మేనిఫెస్టోను ప్రకటించారు. మోదీ గ్యారంటీ 2040 నాటికి వికసిత భారత్ థీమ్తో 14 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రూపొందించింది. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా సంకల్ప పత్ర రూపకల్పన చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులు కమిటీ ఈ మేనిఫెస్టో రూపొందించింది. దేశ యువత ఆకాంక్షలను మా సంకల్ప పత్ర
ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల మంది మహిళలు లక్షాధికారులు చేసే దిశగా కృషి చేస్తామన్నారు మోదీ. బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశంలో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధర 66,500గా కొనసాగుతోంది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర 66,500 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర 72,550గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 67,800, 24 క్యారెట్ల పసిడి ధర 73,960గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 66,500, 24 క్యారెట్ల పసిడి ధర 72,550గా ఉంది. డీటెయిల్స్